శ్రీశైలంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో కొత్తపేట కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి వర్షం నీరు ఇళ్లలోకి పోకుండా తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైలం మండలంలో 144.8 మిల్లీమీటర్ల వర్షపాతం, ఆత్మకూరు మండలం 84.2 మిల్లీమీటర్ల వర్షపాతం, మహానంది మండలం 44.2 మిల్లీమీటర్ల వర్షపాతం, వెలుగోడు మండలం 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం, బండి మండలం 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలో వర్షం కురుస్తుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం మారి మబ్బులు కమ్ముకుంది. ఈ ఏడాదైనా మంచి వర్షాలు కురిసి పొలాలన్నీ సస్యశ్యామలంగా మారాలని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెదమాలకు ఏం లేవండి. అదో మరడు పైనికి నీళ్ళు వస్తున్నాయట. రాడండి.